బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థులకు నేడు బీఫామ్స్ అందించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి తరపున 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ బరిలో నిలవనుంది. పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు బీఫామ్స్ అందించనున్నారు. అయితే పెండింగ్ లో ఉన్న ఉండి, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాల బీఫామ్స్ ఎవరికిస్తారనే ఉత్కంఠ నెలకొంది. అటు ఇప్పటికే ప్రకటించిన జాబితాలో 2 లేదా 3 చోట్ల మార్పులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ బీఫామ్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు బీఫామ్స్ ఇవ్వడానికి అధినేత సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవైపు అసమ్మతి సెగలు నేటికి వినిపిస్తున్నాయి. ఈ అసమ్మతులను చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం ఏం చేయబోతుంది? మొత్తంగా ఈ రోజు ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో అసెంబ్లీకి పోటీ చేయబోయే 144 మంది అభ్యర్థులకు, అలాగే పార్లమెంటుకు పోటీ చేయబోయే 17 మంది అభ్యర్థులకి కూడా బీఫామ్స్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని స్థానాల్లో ఇప్పటికే అన్ని అభ్యర్థుల జాబితాని కూడా ప్రకటించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అసమ్మతి సెగలు కావచ్చు, అలాగే ఏదైతే వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకతని ఇది చేసుకునేందుకు మార్పులు చేర్పులు కోసం ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీట్ల సర్దుబాటు విషయంలో ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉండి అలాగే అనపర్తితో పాటుగా తంబాలపల్లికి కూడా సీట్ కూడా కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బీఫామ్స్ ఇచ్చేందుకు అందరూ కూడా ఈ రోజు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. ఎప్పుడైతే బీఫామ్స్ ఇచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో ఏదైతే 144 మంది అభ్యర్థులతో పాటుగా 17 మంది ఎంపీ అభ్యర్థులకి కూడా ఏదైతే బీఫామ్స్ అందించనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్స్ ని అందించారు. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. ఆ ఓట్లకి సంబంధించి అంటే ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే గడువు ఉంది. దీంతో పాటుగా నామినేషన్ల గడువు కూడా ఈ నెల 25తో ముగుస్తుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా తమ పనుల్లో తామున్నారు. అయితే పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పూర్తి చేసుకుంది దాన్ని. అయితే ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం అయ్యారు. ఆల్రెడీ ఇప్పటికే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులంతా కూడా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో బీఫామ్స్ ని అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అయితే ఎక్కడైతే మార్పులు చేర్పులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా ఇప్పటికే అధినేత మాట్లాడారు. వారికి ఒక స్పష్టమైన హామీని కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు సముచిత స్థానం కల్పిస్తాము. ఇప్పుడు ఏదైతే గెలుపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పి కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే అధినేత చేశారు. అయితే ఒకవేళ మార్పులు చేర్పులు ఉన్న తర్వాత ఎటువంటి అసమ్మతి వస్తుంది అనే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ముందుగానే వారందరితో కూడా అధినేత మాట్లాడినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ముఖ్య నాయకులందరితో కూడా ఈ రోజు బీఫామ్స్ అందించిన తర్వాత సాయంత్రం ఎవరైతే అభ్యర్థులంతా ఉన్నారో ఈ అభ్యర్థులందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశమై పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలను తెలియజేయబోతున్నారు. వంశీ, థ్యాంక్ యూ.